ప్రైజ్ ది లార్డ్. కష్టాలలో కన్నీలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. కష్టాలలో కన్నీలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. ప్రార్థన చేసుకుందాం. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనం. ప్రార్థన. కృపామయుడ ప్రేమామయుడ యేసయ్య, మీ మహిమగల నీ నామమునకై స్తోత్రాలు తండ్రి. గడిచిన రాత్రంతయు మీ కృపలో కాపాడి మరొక నూతన దయాన్ని ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చినందుకే నీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మీ మాటలో శక్తి ఉంది, మీరు పలికితే సమస్తము సమకూడి జరుగుతాయి యేసయ్య. ఈరోజు మాతో మాట్లాడండి, మీ ద్వారా మమ్మల్ని స్వస్థపరచండి, బలపరచండి, దృఢపరచండి తండ్రి. యేసయ్య, మేము ఎంతో మంది ఎన్నో వాక్యాలని అనుసరిస్తూ అని అనుకుంటున్నాం తండ్రి, కానీ యేసయ్య నీ చిత్తంలో మేము అలా నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. సన్మార్గంలో మేము ఉండులాగా సహాయం దయచేయమడుగుతున్నాం తండ్రి. యేసయ్య, నీతో మేము స్నేహపూర్వకంగా ఉండులాగా మాకు సహాయం దయచేయండి. అనుదినము నిన్నే మేము సేవిస్తూ ఉండులాగా సహాయం దయచేయండి. ఈరోజు సువార్త ప్రకటించే వారికి రోజు మీరు తోడుగా ఉండి కాపాడండి తండ్రి. వాళ్ళకి యేసయ్య మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేసిన దేవా, మా ద్వారా మీ వాక్కు అనేకులకు చేరేలాగా మీ పరిచర్యలో మమ్మల్ని జ్ఞానంతో నింపండి తండ్రి. యేసయ్య, మా కాపరి, మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నారు యేసయ్య. ప్రతిదీ మాకు మీరు ఇస్తున్నారని మేము నమ్ముచున్నాము యేసయ్య. నమ్ముట నీ వలన అయితే సమస్తమును సాధ్యమే అన్న దేవా, ఈ కొద్దిని మమ్మల్ని ఈ పాసనలో చేర్చుకోనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయములై ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.